తట్టుకోలేక ఎంత మన జీవితం. చలి పుడితే కూడా తట్టుకోలేమే, ఎండ వస్తే తట్టుకోలేమే, గాలి వస్తే తట్టుకోలేమే, ప్రతిదానికి ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. ఇలాంటి జీవితంను దేవుడిచ్చిన జ్ఞానం ఎలాంటిదో తెలుసా? తన క్రింద వచనంలో, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద. అదండి, ఆయన చేతి పనులన్నిటి మీద ఈ అల్పుడైనటువంటి మనిషికి దేవుడు అధికారం ఇచ్చాడు. నేను స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు తెలుసా? మనం సాగిపోయే నీడ వంటి వారమే, మన జీవితాలు అల్పమైనవే అయినప్పటికీ మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుగా వాడు ఏ పాటి వాడు అని అంటూనే మనిషికి ఇచ్చినటువంటి ఆధిక్యతను గుర్తు చేస్తా ఉన్నాడు. అయ్యా, ఇంత అల్పుడైనటువంటి వ్యక్తికి నువ్వు ఇచ్చిన ఆధిక్యత ఎలాంటిది తెలుసా? దేవుని కంటే మనిషిని కొంచెము తక్కువనిగా చేశాడట. ఎక్కడ వచ్చింది తేడా? అసలు ఎక్కడ ఉండాల్సిన వాడిని అక్కడే ఉంచినట్టయితే మట్టసంగా ఉండేవాడు. ఇప్పుడేమైంది తెలుసా? కొంచెం తక్కువ అని చేశాడు కదా, ఇప్పుడేమంటాడు తెలుసా? కొంచెమే కదా. ఆ కొంచెాన్ని అధిగమించి నేనే గొప్పవాడిని అనిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. జ్ఞానము వెర్రితనంగా మారిపోయినటువంటి దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. అయ్యా బాబు, నువ్వు భూమి మీద బ్రతకరా నాయనా అని చెప్పానంటే, కాదు నేను చంద్రమండలం మీద బతుకుతాను, చంద్రుడి మీద నేను నివాసం ఉంటానని దేశాలకు దేశాలు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. బ్రతకమని ఇచ్చిన అవకాశమేమో ఎక్కడ, ఉండమందేమో ఎక్కడ, ఒక పట్టాన ఒక దేవుడిచ్చిన స్థలంలో ఉండటానికి మనిషి ఇష్టపడడం లేదు. అతను కోరుకుంటున్నాడు, నేను చంద్రమండలం మీద ఉండాలా, నేను అక్కడ ఉండాలా, నేను పైన ఉండాలా. నువ్వు ఉండమన్న స్థానంలో నువ్వు ఉంటే నీకు క్షేమంగా ఉంటావు, కానీ అక్కడి నుంచి పడితే నీ స్థానం ఎక్కడ ఉంటుంది? మనిషి ప్రయోగం చేస్తున్నాడు, ప్రయోగాలన్నీ కూడా విఫలమైపోతున్నాయి. జ్ఞానానికి మించి కొంచెం తక్కువనిగా చేశాడు కాబట్టి ఇదిగో దేవుని దగ్గరికి పోయి అక్కడే నివాసం ఉండాలని ఎన్నో వారి జ్ఞానానికి తగినటువంటి ఆలోచనలు వారు చేస్తూ ఉన్నారు. నిరర్థకమైపోతున్నారు, ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇంకా ఎన్నటికీ ఇప్పటికీ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఉండాలట వీళ్ళు? చంద్రమండలం మీద, చంద్రుడి పైన. చందమామ రావే కాదు, నేనే చంద్రమామ దగ్గరికి వెళ్తున్నానని చెప్పిన ప్రయోగాలు చేస్తున్నారు. మొన్న ఈ మధ్య ఒక రాకెట్ని ప్రయోగిస్తే మధ్యంతరంలోనది ఫెయిల్ అయిపోయి సముద్రంలో పడిపోయింది. మనిషి యొక్క ఆలోచన ఉండమన్న చోట ఉండటానికి ఇష్టపడడం లేదు. మహిమకరంగా జీవించాల్సినటువంటి దేవునికి మహిమకరంగా జీవించకుండా సృష్టికర్తను ప్రక్కన పెట్టేసి సృష్టిని పొగడటం మొదలుపెట్టాడు, సృష్టిని ఆధారం చేసుకోవడం మొదలుపెట్టాడు, సృష్టికి మొదలుపెట్టాడు. సృష్టికి లోబడ్డానికి ఇష్టపడుతున్నాడు కానీ సృష్టికర్తకు మాత్రం లోబడ్డానికి. సృష్టి గొప్పదా, సృష్టికర్త గొప్పడా? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మితిమీరినటువంటి ఆలోచనతోటి ఈ లోకము ప్రయాణం చేస్తూ ఉంది. ఈ ప్రయాణంలో దేవుని యొక్క ఉగ్రతను గమనిస్తూ ఉన్నారు. అనేక చోట్ల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, అనేక చోట్ల భయంకరమైనటువంటి పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను నువ్వు దేవుని మహిమ కొరకు పనిచేయాల్సినటువంటి నీవు నీ మహిమ నిమిత్తమై నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి కనుక ఉపయోగిస్తే దేవుడు చూస్తా ఉండడు. జ్ఞానం ఇచ్చిన వాడు నీ జ్ఞానాన్ని విరితనంగా మార్చడం ఎంత ఆయనకి. దేవుడి రాత్రి ఈ మధ్యాహ్న జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఒక గుంపు కనబడుతుంది. వారందరికి అధినాయకుడైనటువంటి వ్యక్తి జ్ఞాపకం చేసుకున్న ఆది కాండంలో
నిమ్రోద్ అనబడేటువంటి వ్యక్తి 11వ అధ్యాయము, ఆదికాండం 11వ అధ్యాయము ఆ మొదటి వచనం నుండి, భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పునకు ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశమునందు మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు, మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా. చాలండి, మనుషులు అంతా కూడా ఒక చోటకి చేరారు. వారి భాషలు వేరు, వారంతా కూడా ఒకే ఒక్క భాష. ఏంటి అంటే ఒకే ఒక ఆలోచన ఏమిటంటే, వీరందరికీ ఈ ముఠాకి పెద్ద ఎవరంటే నిమ్రోద్ అనబడేటువంటి వ్యక్తి. ఈ నిమ్రోద్ అందరినీ కూడా సమకూర్చి, మనం అందరం కూడా ఎక్కడికి చెదిరిపోకుండా ఒకే చోట నివసించడానికి ఒక మంచి గోపురాన్ని ఒకటి కడదాం. ఆ గోపురం ఎలాగ ఉండాలో తెలుసా? ఆకాశమున కంటు గోపురాన్ని మనం కడదాం. ఎక్కడ కంటాలంట? ఆకాశానికి కంటాలట. వారి ఆలోచన, వారి యొక్క తలంపు దేవునితోనే. దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానమేమో ఆయనకంటే కొంచెం తక్కువ వానిగా చేశాడు. వీరు డైరెక్ట్ ఆయనతోటే వాదన పెట్టుకునే వారిగా, డైరెక్ట్గా దేవునితోటే వీరు వ్యతిరేకంగా నిలబడి వారు చేస్తున్న ఆలోచన, మనము పేరు సంపాదించుకుందాము రండి అని అన్నారు. పేరు ఎవరికి కావాలి? ఘనత ఎవరికి కావాలి? ఆధిక్యత ఎవరికి కావాలి? దేవుడు ఆయన నామ మహిమ నిమిత్తమై దేవుడిని సృజిస్తే, నువ్వు దేవునికి మహిమకరంగా ఉండకుండా పేరు సంపాదించుకుందాము రండి. ఈ ఘనతలే, ఈ గొప్పతనాలే ఈ లోకంలో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. నీకంటే నేను గొప్ప, నాకంటే నువ్వు గొప్ప. ఈ గొప్పతనాలే అసలు దేవుడు మన దగ్గర నివసించకుండా మనం హెచ్చించుకున్న కారణాన్ని బట్టి ఆయన మనం దూరం చేసుకుంటున్నాం. వీరంటున్న మాట, మనం పేరు సంపాదించుకుందాం రండి అని వారందరూ కూడా ఒకే మాట మాట్లాడుతున్నారు. దేవుడు అన్ని గమనిస్తున్నాడు. ఆయన చెవులుండి వినకుండా ఉండేవాడా? ఆయన మన ఆలోచన గ్రహించిన వాడా? మాట మన నాలుగు ఒక రాకమునిపై గ్రహించే దేవుడైతే మీరు గుసగుసలాడుతున్నారు. మనం పేరు సంపాదించుకుందాం, ఆకాశానికంటే గోపురానికి కడదాం చేశారు, ప్లాన్ చేశారు. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వాలి కదా, ఆ ప్లాన్ సక్సెస్ అవ్వాలి కదా, వారి ఆలోచన నిలబడాలి కదా. వారి ఆలోచన విధానంలో దేవునికి అవకాశం ఇవ్వలేదు. వారు మనం పేరు సంపాదించుకుందామని వారికి వారుగా మహిమ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు తన ఆలోచనలో వారి ఆలోచనలు నిర్వీర్యం చేసి ఏం మాట్లాడుతున్నాడు? యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణము గోపురమును చూడటానికి దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరి భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు పై పని అయినను చేయకుండా వారికి ఆటకమేమీ ఉండదు. గనుక మానము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదుము రండని అనుకొనెను. అలాగు యెహోవా అక్కడి నుండి భూమి యందంతటా వారిని చెదరగొట్టిన కనుక వారు ఆ పట్టణమును అదండి ప్లాన్ వేసుకున్నారు, ప్రారంభించారు, సాగుతూ ఉంది. దేవుడిని కనుక కలుగు చేసుకోకపోతే వీరు చేయనైనా చేస్తారని ఆయన ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? వారు అప్పటి వరకు మాటలు కలుస్తూ ఉన్నాయి. ఇటుకీమంటే ఇటుకిస్తున్నారు, మట్టికీలు ఇమ్మంటే మట్టికీలు ఇస్తున్నారు.
ఇప్పుడు దేవుడు వారి భాషను తారుమారు చేస్తే ఇటుకి ఇమ్మంటే ఇంకోటి ఇస్తున్నాడు, ఇంకోటి ఇమ్మంటే ఇంకోటి ఇస్తున్నాడు. మొత్తానికి వారి ఆలోచన, వారి ప్లాన్ అంతా కూడా చెల్లా చెదరైపోయింది. దేవుడు వారి యొక్క పనిని నిరర్థకం చేశాడు. నేను స్తోత్రం చెల్లిద్దా? హల్లెలూయా. నేను చేయమన్న పని ఏంటి, నువ్వు చేసే పని ఏంటి? వాస్తవంగా దేవుడు నీకు మహిమ కిరీటమును ధరింపజేసి ఉన్నాడు. ఆయన తన నామ మహిమ నిమిత్తమై ఆయన కంటే కొంచెము తక్కువగా చేశాడు. నీకు ఇచ్చిన ఆధిక్యతను గుర్తించకుండా ఇంకా పేరు తెచ్చుకోవాలి, ఇంకా పేరు తెచ్చుకోవాలి, ఇంకా పేరు తెచ్చుకోవాలి. మనిషి జ్ఞానము దేవుడు వెర్రితనంగా మార్చాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తాడు, మన ఆలోచనలు ఏమైనప్పటికీ అది దేవుని మహిమకరంగా ఉందా, దేవునికి ఇష్టంగా ఉందా, దేవునికి నచ్చేటట్లుగా ఉందా? మనం చేసే ప్రతి పని, ప్రతి తలంపు అది మనకు పేరు తెచ్చేదిగా ఉందా, లేకపోతే మన ద్వారా దేవునికి మహిమ తెచ్చే వారంగా మనం జీవించగలుగుతా ఉన్నామా? ఈ ప్రశ్న మనలో ఉంటే మనం జాగ్రత్తగా ప్రయాణించగలుగుతాం. ఈ ప్రశ్న లేకపోతే ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తాం. ఈ మధ్య అమెరికా అనబడేటువంటి ప్రాంతంలో లాస్ ఏంజల్ అనబడేటువంటి ఒక పట్టణంలో, ఇది ప్రపంచంలోనే ఉన్నత స్థాయి వర్గంలో అన్నీ కూడా కలిగినటువంటి 4వ పట్టణంగా పేరు పొందింది. ప్రపంచంలోనే ఉన్నత వర్గానికి చెందినటువంటి పట్టణాల్లో డెవలప్మెంట్లో అన్ని విషయాల్లో కూడా 4వ స్థానంలో ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయా ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ కూడుకున్నారు. అందరిది కూడా ఒకే దేశం కాదు, ఒకే ప్రాంతం కాదు, ఆయా ప్రదేశాల నుండి, ఆయా స్థలాల నుండి ఒకే చోట కూడుకున్నారు. ఆ కూడుకున్న వారందరూ కూడా దేవుడి ఎరగని వారు. అంటే దేవుడు లేడు అనేటువంటి వారు, మూర్ఖంగా మాట్లాడేవారు. అక్కడ చేరిన గుంపంతా కూడా ఎవరనంటే అసలు దేవుడే లేడు అనేటువంటి స్వభావం కలిగిన వారు కూడుకొని ఒకానొక రోజున హాలీవుడ్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా, సినీ హీరోలందరూ కూడా, హీరోయిన్లందరూ కూడా గొప్ప పేరు సంపాదించిన వారు, ధనికులు, వ్యాపారస్తులు, గొప్పవారు అందరూ కూడా మిళితమై వరల్డ్ అండ్ గ్లోబ్ అనబడేటువంటి ఒక మీటింగ్ పెట్టుకొని అక్కడ వారందరూ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు, ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. ఈ సంతోషంలో వారందరినీ కూడా దేవునికి ఇచ్చే స్థానం గురించి వారిని అడిగితే ఒక్కరు కూడా ఈ సృష్టికర్త అనే వ్యక్తి ఎవ్వరు లేరు అని వారు మాట్లాడుతున్నారు. మేమే దేవుళ్ళమి, ఇక మాకు దేవుడు ఎవరు? ఇది వారి ఆలోచన. అంటే వీరు నలుగురికి పరిచయం అయ్యేసరికి, వీరు నలుగురిలో గొప్పవారిగా మారేసరికి, ఈ గొప్ప వాళ్ళంతా ఒక చోట చేరేసరికి మేమే దేవుళ్ళమే అని అంటున్నారు. ఇది ఎలా సాధ్యము? ఆల్రెడీ సృష్టికర్త దేవుడు పైన నుంచి వస్తున్నాడే, ఈ గ్రహింపు వారు కలిగి ఉండాలి కదా. వారందరూ కూడుకొని వారికి ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని గుర్తు చేసుకొని, వారి వెనకాల ఉన్నటువంటి అభిమానులను గుర్తు చేసుకుని, వారి వెనకాల ఉన్నటువంటి గొప్ప పేరును గుర్తు చేసుకుని, వారున్న స్థలము అది గొప్పదిగా భావించుకొని మేమే గొప్పవారమని ఫీల్ అవుతూ, ఇదిగో ఈ సృష్టికర్తే ఈ లోకంలో లేడు అని అన్నారు. లేడు అనేదానికి ఎవరు ఉన్నారు లేరు అని చెప్పనేదానికి మార్కులు ఏమంటే ఒక్కరు కూడా ఉన్నారంటానికి అవకాశం ఇవ్వలేదు, ఎవరు లేరు అని చెప్పనని సర్టిఫికేట్ ఇచ్చారు. ఒక్క మార్కు కాకపోతే ఒక్కరు కూడా ఉన్నాడు అనే భయం కలిగిన వాళ్ళు లేరు. అక్కడ పేరుకు మాత్రం గొప్ప సంపద కలిగినటువంటి ప్రదేశం అయినటువంటి ఆ లాస్ ఏంజల్లో ఆ మాట ఎప్పుడైతే సృష్టికర్త లేడు అన్నప్పుడు పగలబడి నవ్వుకున్నారు, ఆనందించారు. ఆ పూటకి గడిచింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది, 5 రోజులు గడిచింది. 5వ రోజున వారెవ్వరికి తెలియకుండా ఒక నిప్పు రవ్వ ఆ ప్రపంచానికి తాకి, ఆ నిప్పు రవ్వ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా కూడా కాలి బూడిదైపోయింది. ఈ రోజున ఆ లాస్ ఏంజల్, ఒకప్పుడు పేరుగాంచినటువంటి లాస్ ఏంజల్, ఇప్పుడు చూస్తే అదంతా కూడా కాలిపోయినటువంటి
పరిస్థితి కనబడతావా? ఏమీ లేదు, కట్టుబట్టలతో బయటకు వచ్చా. టీవీలో ఒక ఛానల్లో వేసినటువంటి టైటిల్ ఏంటంటే బెంజి కారు నుండి గెంజికి దిగిపోయినటువంటి వ్యక్తులు. ఒకప్పుడు బెంజి కారులో తిరిగిన వాళ్ళే ఇప్పుడు గెంజి తాగడానికి కూడా అవకాశాలు లేకుండా చెట్ల కింద పొట్ల కింద బతుకుతున్నారంట. పేరు పొందినటువంటి గనులు వాళ్ళు, దేవుడు లేడని నిర్మోహమాటంగా చెప్పిన వాళ్ళు, వారి గొప్పతనాన్ని ఆధారం చేసుకుని, వారి జ్ఞానాన్ని ఆధారం చేసుకుని, వారి పేరు ప్రతిష్టలను ఆధారం చేసుకుని, వారికి ఉన్నటువంటి సంపదను ఆధారం చేసుకుని, వారు నివసిస్తున్న స్థలాన్ని ఆధారం చేసుకుని గర్వించినటువంటి ఈ గొప్పవారు ఘనహీనులుగా మిగిలిపోయారు. ఈ రోజున ఏమీ లేనటువంటి నిస్సహాయ స్థితిలో దేవుని వైపు చూసేటువంటి వారిగా మిగిలిపోయారు. ఇది మన కనబడుతున్నటువంటి సత్యం. ఇది మనమందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి సత్యం. ఇది ఒక గొప్ప వ్యక్తి 1912వ సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీ టైటానిక్ కనబడేటువంటి ఒక గొప్ప ఓడను తయారు చేశాడు. ఓడను తయారు చేసినప్పుడు అది ప్రపంచంలోనే ఒక వింతగా కనబడతా ఉంది. అంతవరకు అప్పటి వరకు అలాంటి ఓడను తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు. మొట్టమొదటిగా ఓడను తయారు చేసినప్పుడు ఆ ఓడను తయారు చేసినటువంటి వ్యక్తి పేరు థామస్ యాండ్రూస్ అని చెప్పని వ్యక్తి ఆ ఓడను తయారు చేశాడు. ఓడను తయారు చేసింది మంచిదే. ఆ ఓడను సముద్రంలోకి దించబోయే ముందు ఆ ఓడ మీద రాసినటువంటి మాటలను కనుక మనం ఆలోచన చేస్తే, ఆ మాటలు ఎలాంటి మాటలు అతను రాశాడు అంటే, అతడు నిర్మించినటువంటి విధానంలో అతడు గొప్పవాడిగా ఫీల్ అయిపోయి అతడు రాసిన మాట ఏమిటంటే, ఈ ఓడ మునిగిపోవడం అసాధ్యము అని రాశాడు. ఇంగ్లీష్లో రాశాడు, మీకు తెలుగులో చెప్తున్నా. ఈ ఓడ మునిగిపోవడం అసాధ్యం అని రాశాడు. అవసరం ఆ మాట? రెండోది ఇంకేం రాశాడు తెలుసా? దేవుడు కూడా దీనిని ముంచలేడు అని రాశాడు. ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి ఓడను తయారు చేసినటువంటి థామస్ యాండ్రూస్ అనబడేటువంటి వ్యక్తి ఈ టైటానిక్ ఓడను నిర్మించాడు. మంచిదే దేవా, నువ్వు ఇచ్చిన జ్ఞానమును బట్టయ్యా అని చెప్పానని దేవునికి స్తోత్రం చెల్లించాలి కదా. ఏమంటాడు? ఈ ఓడను ఎవ్వరు ముంచలేరు, దేవుడు కూడా ఈ ఓడను ముంచలేడు అని రాశాడు. మితిమీరి అంత జ్ఞానంతో ప్రవర్తిస్తా ఉన్నప్పుడు, నా నామ మహిమ నిమిత్తమై నేను నరుని సృజించి నాకంటే కొంచెం తక్కువ వానిగా చేసి వీరికి అంత జ్ఞానాన్ని నేను ఇస్తే, ఒకడేమో నేను ఎక్కడికి వెళ్ళాలంట, చంద్రమండలం మీదకి వెళ్ళాలంటాడు. ఒకడేమో దేవుడే లేడు, నేనే దేవుడిని అంటాడు కలిగిన ఆధిక్యతను బట్టి. మరొకడు అంటాడు, ఇంతకంటే అద్భుతమైనటువంటి ఈ ఓడను ఎవ్వరు కూడా ముంచలేరు, దేవుడు కూడా ఈ ఓడను ముంచలేడు అని చెప్పని అన్నాడు. ఎంతో మంది ఆ మాటను ఆధారం చేసుకుని ఫ్లాట్లు కొన్నారు. ఆ ఓడలో ఉన్న ప్రతి గదిని అందరు కొని చక్కగా ఎక్కి ప్రయాణమై వెళ్తా ఉన్నారు. కొంత దూరం వెళ్ళేసరికి మంచు పర్వతం ఒకటి ఆ టైటానిక్ ఓడను తగిలినప్పుడు దానికి ఒక రంధ్రం పడింది. ఆ రంధ్రంలో గుండా నీళ్లు లోపలికి ప్రవేశించాయి. కాస్త మొత్తానికి ప్రమాదంగా ఓడ మునిగిపోయే పరిస్థితికి వచ్చి అక్కడున్న వారందరూ కూడా సముద్రంలో దిగారు తప్పించుకుందామని. అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఏమైపోయింది జ్ఞానం? అవసరమా మాట? మించి మాట్లాడడం అవసరమా దేవునితో? దేవుడు ఇచ్చాడు జ్ఞానం, ఉపయోగించుకో. ఆ ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లించు. అంతేగాని దేవుడు కూడా ముంచలేడని చెప్పని అజ్ఞానపు మాట ఎలా మాట్లాడగలుగుతావు? ఆ మాట మాట్లాడి ఏమన్నా సాధించాడనంటే అక్కడున్న అనేకులు కూడా ఆ సముద్రంలో మునిగి చనిపోయారు. ఇప్పటికి కూడా సముద్రంలోనే ఉంది ఆ ఓడ. ఇంతవరకు బయటికి దాన్ని తీయలేదు. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నా నామ మహిమ నిమిత్తము నేను మనిషిని
సృజించుకొని ఉన్నాను అని అంటున్నాడు. ఇది గ్రహించాలి మనిషి. ఈ ఆలోచన పక్కన పెట్టి మించిన మాటలు మాట్లాడి పరిస్థితులన్నిటిని కూడా మనము ఎందుకు దేవునికి అయిష్టంగా బ్రతకాలి? పరిస్థితులన్నిట్లో కూడా దేవునికి మహిమకరంగా జీవించాలి కదా. దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి, దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి, దేవుడిచ్చిన అవకాశమును బట్టి ఈ వింత చేష్టలన్నీ కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తా ఉన్నాయి. ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే కుదరదు. ఒకరోజు కాకపోతే మరొక రోజుకి పోతే ఆ మరొక రోజు అయినా సరే ఒకానొక రోజు మనం తలవంచక తప్పదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరి మహిమ నిమిత్తమై మనం సృజించబడ్డాం? దేవుని మహిమ నిమిత్తమై సృజించబడ్డాం. సృష్టికర్తకే మనము మహిమకరంగా జీవించాలి, కానీ మనకిష్టం వచ్చినట్లుగా బ్రతకడానికి అవకాశం లేదు. జ్ఞానవంతుడు, పేరున్నవాడు, బలవంతుడు అని పిలువబడినటువంటి ది గ్రేట్ అలెగ్జాండర్ అనబడేటువంటి వ్యక్తి ప్రపంచాలన్నిటి కూడా జయించి నేనే గొప్పవాడిని అనిపించుకునే లోపు ఒక దోమ కుట్టిందట. ఆ దోమ కుట్టినటువంటి ఆ వ్యక్తికి జ్వరంగా మరి ఆ జ్వరం కాస్త తన ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చి తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఎక్కడ కూడా చిన్న కత్తి కూడా తగలకుండా బతికి దోమ చేత అలెగ్జాండర్ అనబడేటువంటి వ్యక్తి, ప్రపంచ దేశాలని పల్లగొట్టినటువంటి వ్యక్తి సింపుల్గా చనిపోయాడు. ఏమైపోతుంది మన జ్ఞానం? ఏమైపోతుంది మన బలం? ఇక దేవుణ్ణి ఆధారం చేసుకుని బ్రతకాల్సినటువంటి మనిషి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము సాగిపోయే నీడ వంటి వారిని. అయినప్పటికీ దేవుడు తనకంటే కొంచెం తక్కువనిగా చేశాడు. అది దేవుని మహిమ కొరకు మనం ఉపయోగించాలి. ఆ జ్ఞానాన్ని దేవునికే విరోధంగా ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తే మనము ఏమాత్రం కూడా పైకి రాలేమన్న విషయాన్ని గ్రహించాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని దేవుని మహిమ నిమిత్తమై సృజించినటువంటి ఆ దేవునికి మనమందరము కూడా ఆయనకు లోబడి జీవించే వారమై ఉండాలని మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్న మాటలు నేను ముగిస్తా ఉన్నాను.